ఇప్పుడు రెండు బాగా ఇండియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఒకటి బాయ్కాట్ టర్కీ, రెండోది బాయ్కాట్ అజర్బైజాన్. ఈ రెండు దేశాలను బాయ్కాట్ చేయాలి. సరే, దీనికి ఎగనెస్ట్గా ట్రెండ్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ట్రై చేస్తూ ఉన్నారు. మరి చైనా సంగతి ఏంది, ఇంకో వాళ్ళ సంగతి ఏంటి అని ఇది డిస్కస్ చేసేటప్పుడు 2-3 విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. చైనా పాకిస్తాన్ను సపోర్ట్ చేయడంలో ఆశ్చర్యం లేదు. ఫస్ట్ పాయింట్. ఎందుకు? వాళ్లకు పాకిస్తాన్కు దృఢమైన ఆర్థిక మిలిటరీ పరమైనటువంటి రిలేషన్షిప్ డెవలప్ అయిపోయింది. రెండోది, మనతో సరిహద్దు వివాదం ఉండటం, మనకు వాళ్లకు ఆల్రెడీ ఒక శత్రుత్వం ఉండటం, దాంతో శత్రువు మిత్రుడు అనేటటువంటి పాలసీలో కూడా పాకిస్తాను చైనాకు దగ్గరైంది. రెండోది, ఇప్పుడు ఆ గ్వాదర్ పోర్టు నుంచి ల్యాండ్ రూటు చైనాకు మళ్ళా అగైన్ ఆక్సాయి ఇచ్చిన ఏరియాలో కొంత భాగాన్ని పాకిస్తానే చైనాకి ఇచ్చేసింది. దాని ద్వారా ఏర్పాటు చేసుకోవడం కూడా వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ ఎకనామిక్ కన్సిడరేషన్. ఈ జియోపొలిటికల్ కన్సిడరేషన్స్, శత్రువు మిత్రుడు అనేటటువంటి దాని మీద, ఈ ఎకనామిక్ కన్సిడరేషన్ మీద పాకిస్తాను చైనా దగ్గరైనాయంటే దాంట్లో ఎవరు ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. మరి టర్కీ, అజర్బైజాన్కు మనకు ఏమున్నది? ఆ దేశాలకు మనకు సరిహద్దు లేదు. ఆ దేశాలకు మనకు ఎటువంటి ఆర్థికపరమైనటువంటి వివాదము లేదు. మరి ఎందుకు వాళ్ళు భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధం వచ్చినప్పుడు ఆర్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు న్యూట్రల్గానైనా ఉండకుండా పాకిస్తాన్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? కేవలం ఇది మతపరమైన నిర్ణయం. రెండు ఇస్లామిక్ దేశాలు. ఎర్డోగన్ ఇప్పుడు ఒక ఇస్లామిక్ లీడర్గా ఎదగటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ దృష్టితోనే కానీ ఇక్కడ జియోపొలిటికల్ కన్సిడరేషన్స్ కానీ ఇంకే కన్సిడరేషన్స్ కానీ. మరి అట్లాంటప్పుడు మిగిలిన గల్ఫ్ దేశాలు, మిగిలిన ముస్లిం దేశాలు న్యూట్రల్గా ఉన్నాయి కదా, వీళ్ళకి ఎందుకు వచ్చింది? సో ఇక్కడనే ఈ ఉమ్మా దాని యొక్క ఇంపార్టెన్స్ వస్తుంది. ఆ బేసిస్ మీద వీళ్ళు పాకిస్తాన్ సపోర్ట్ చేశారు. అట్లాంటి వాళ్ళను మనం ప్యాట్రనైజ్ చేయాల్సిన అవసరమే ఉంది. వాళ్ళకు మనం ఎటువంటి బిజినెస్ ఇవ్వాల్సినటువంటి అవసరమే ఉంది. తప్పకుండా ఈ రెండు కంపెనీలు బాయ్కాట్ చేయాలి. బాయ్కాట్ చేయాలనే పిలుపు నేను కూడా ఇస్తున్నాను. కానీ ఇది మోర్ సిస్టమేటిక్గా జరగాలి. ఎమోషనల్గా జరిగినప్పుడు ఏమవుతుంది? ఏవో 4-5 ట్రావెల్ కంపెనీస్ ఆర్ పీపుల్ కూడా వెళ్ళమని అనుకుంటారు, కానీ ఈ ఎమోషన్ తగ్గంగానే మళ్ళీ వెళ్ళటం మొదలెడతారు. ఇది నార్మల్ ప్రతి తర్వాత జరిగేటటువంటి విషయం. బట్ సిస్టమేటిక్గా చేయాలంటే భారత ప్రభుత్వమే ఈ రెండు దేశాలకు, టర్కీకి, అజర్బైజాన్కి వీసా బ్యాన్ పెట్టాలి. తప్పకుండా పెట్టాలి. ఇటువంటి దేశాలను మనం క్షమించి వదిలేయాల్సినటువంటి అవసరం లేదు. తప్పకుండా వీసా బ్యాన్ పెట్టాలి. అక్కడి నుంచి ప్రోడక్ట్స్ కొనటం కూడా మనం బ్యాన్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు వాళ్లకు జరిగే నష్టం 5% కావచ్చు, 10% కావచ్చు, అది కాదు ముఖ్యం. భారతదేశం ఈరోజు ప్రపంచంలో చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్నటువంటి దేశం, చాలా ఫాస్ట్గా డెవలప్ అయ్యేటటువంటి దేశం. కాబట్టి మేబీ అనదర్ 4 years 5 yearsలో 4-5 ఏళ్లలో మన టూరిజం చాలా పెరిగేటటువంటి అవకాశం ఉంది. అటువంటప్పుడు ఆ పెరిగే దాంట్లో వాళ్లకు చోటు ఉండకూడదు. అటువంటి నిర్ణయం తప్పకుండా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. బోత్ టర్కీని, అజర్బైజాను ఇద్దరిని బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. మనం క్వాడ్ అనే దాంట్లో చాలా ఇంపార్టెంట్ మెంబర్. ఈ క్వాడ్ ఏంది? క్వాడ్ను అమెరికా ఏర్పాటు చేసింది. క్వాడ్లో ఎవరెవరు మెంబరు? అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్. దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంది? చైనాను కంటైన్ చేయడం. చైనాను కంటైన్ చేసే సెక్యూరిటీ అలయన్స్, సౌత్ చైనా సీ, ఇండో పసిఫిక్, ఈ ప్రాంతాలు. సెక్యూరిటీ అలయన్స్ అంటే ఏంది? సెక్యూరిటీ అలయన్స్లో ఉన్నటువంటి దేశాలు ఒకళ్ళకొకళ్ళు నిలబడాలి. ఈరోజు పాకిస్తాన్తో మనకు కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఈ క్వాడ్లో ఎవరు మన సైడ్ నిలబడ్డారు? ఎవ్వరూ నిలబడలేదు. ఆస్ట్రేలియా నిలబడలేదు, జపాన్ నిలబడలేదు. సరే, అమెరికా అయితే చెయ్యి లాస్ట్ మినిట్లో ఇచ్చేసింది.
సో ఈ క్వాడ్లో మనం ఇంత ఇంట్రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం అంతే నా దృష్టిలో లేదు. ఎందుకంటే చైనాను కంటైన్ చేయటము, చైనాకు దెబ్బతీయటం అనేటటువంటిది అమెరికా పాలసీ. బికాస్ వాళ్ళు రీజనల్గా పెరుగుతున్నారు కాబట్టి. మనకు కేవలం బార్డర్ డిస్ప్యూటే ఉంది. మ్యారిటైమ్ డిస్ప్యూట్ అంత పెద్దది లేదు. మ్యారిటైమ్ డిస్ప్యూట్ ఏదైనా వాళ్ళకు ఉందంటే వియత్నాంకు ఉంది, ఫిలిప్పీన్స్కి ఉంది, ఆ దేశాలకు ఉన్నది. బట్ ఇండియాకి అంతగా మ్యారిటైమ్ డిస్ప్యూట్ వాళ్ళతో లేదు. అట్లాంటప్పుడు ఈ క్వాడ్ను ఇంత బలపరిచి ఆ బర్డన్ అంతా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఏమి మనకు ట్రేడ్లో ఏమీ కన్సెషన్ రావట్లేదు, ఎకనామిక్గా ఏమి కన్సెషన్ రావట్లేదు. కేవలం సెక్యూరిటీ అలయన్స్లో చైనాకు వ్యతిరేకంగా ఒక స్టాండ్ తీసుకొని చైనాకు వ్యతిరేకంగా మనం ముద్రించుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు మొత్తం ఇండియన్ ఫారిన్ పాలసీని రీవర్క్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చైనాతో కూర్చొని మాట్లాడి బార్డర్ ఇష్యూస్ వన్స్ ఫర్ ఆల్ అటు ఇటుగా కొద్దిగా ఇచ్చిపుచ్చుకొని సెటిల్ చేసుకొని ఎకనామిక్ ట్రేడ్ పెంచుకోగలిగితే చాలా బాగుంటుంది. మనకు అమెరికా మీద ఆధారపడాల్సిన అవసరం పోతుంది. అమెరికా ఏ రోజు కూడా మోస్ట్ అన్రిలయబుల్ పార్ట్నర్ వరల్డ్ వైడ్ అనేటటువంటిది చాలా బాగా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. పాకిస్తాన్ యూజ్ చేసుకొని త్రో చేసిన అది వాళ్ళే. ఇంకో చోట అదే చేశారు, వెదర్ ఇట్ ఈస్ ఇన్ గల్ఫ్ ఆర్ యుక్రెయిన్, ఎనీవే. సో అటువంటి నమ్మశక్యం లేని దేశాన్ని మనం నమ్మి అనవసరంగా చైనాతో కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఐ థింక్ మన ఫారెన్ పాలసీలో ఒక టోటల్ రీఓరియంటేషన్ అయితే ఈరోజు అవసరం.